కొన్ని రోజుల క్రితం ఫ్లైట్ క్రాష్ అయి చనిపోయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కేసు ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. వాళ్ళ మేనల్లుడు రోహిత్ పవార్, మహారాష్ట్ర ఎమ్మెల్యే, దీని మీద అనుమానాలు, ఆధారాలు పట్టుకొని ఎంత తిరిగినా అక్కడ మహారాష్ట్రలో అదే బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బహుశా కేసు ఫైల్ చేయలేదేమో. కేసు ఫైల్ చేయలేదు. సో ఈ క్రమంలో తాను బెంగళూరులో కేసు ఫైల్ చేశారు. అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇది ప్రమాదం కాదు, వ్యవస్థీకృత హత్య అని. సో ఈవెన్ తన ఫిర్యాదులో కూడా తను చాలా కీలకంగా లేవనెత్తిన అంశాలు కనుక చూస్తే ఈ విచారణ ఏమైనా మరో టర్న్ తీసుకుంటుందా అని అనుమానం కలగక మనదు. ఇప్పటికైనా చాలా మీడియా సమావేశాలు పెట్టి తెలుగుదేశం పార్టీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని చాలా విమర్శలు చేశారు. రకరకాల సాక్ష్యాలు చూపించారు. ఆ విమానానికి ఆ విమాన యాజమాన్యానికి హెరిటేజ్కు లింకులు చూపించారు, హెరిటేజ్ పెట్టుబడులు చూపించి చాలా చూపించారు, చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆ ఫిర్యాదులో కనుక అంశాలు చూస్తే ఆ విమానం ప్రయాణానికి అనుకూలంగా లేదు అని డీజీసీఏ నివేదిక కూడా ఇచ్చిందట. విమాన ఇంజన్ కాల పరిమితి ముగిసిపోయింది అని, అది అమెరికాలో సేవలకు స్వస్తి, అక్కడ అది అమెరికాలో ఉండేదేమో, అమెరికాలో సేవలకు స్వస్తి పలికేశారట. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉపయోగించారట. చీఫ్ పైలట్ సుమిత్ కపూర్కు మద్యం తాగే అలవాటు ఉందట. గతంలో కూడా ఆయన ఇదే అంశం మీద సస్పెండ్ చేశారట. అండ్ మామూలుగా దిగాల్సినటువంటి రన్వే కాకుండా చివరి క్షణంలో ఆ రన్వేని మార్చారట. విమానం కూలడానికి ముందు కో పైలట్ ఓ షిట్ అని అరిచినారట. కానీ ముఖ్య పైలట్ మాత్రం ఎలాంటి అత్యవసర సందేశం పంపించకుండా మౌనంగా ఉన్నారట. కారణం మద్యం మత్తులో ఉండడమా లేక ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నారో మాకు అనుమానంగా ఉంది అని ఆయన ఫిర్యాదులో ఉంది. ఇది ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగంగా జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని. అజిత్ పవార్ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలట యాక్చువల్గా షెడ్యూల్. కానీ చివరి నిమిషంలో విమానంలో వెళ్దామని చెప్పి ఆయన విమానంలో తీసుకెళ్లారు. దాని వెనక ఎవరున్నారో విచారణ చేయాలి. ప్రమాదం జరిగిన బారామతిలో దట్టమైన పొగమంచు అలుముకుందని, కనిష్టంగా 5 కిలోమీటర్ల విజిబిలిటీ లేకపోయినప్పటికీ ల్యాండింగ్కు అవకాశం కల్పించారని, ఇవన్నీ చేసింది ఎవరు అన్న విషయం తేలాలి అని చాలా కీలక అంశాలు. మొత్తం మీద అయితే ఆయన రోహిత్ పవార్ అసలు వదిలిపెట్టడం లేదు ఈ అంశాన్ని. ఆయన ఈ విచారణలు కనుక సీరియస్గా ముందుకెళ్ళినా, ఆ విచారణ ముందుకెళ్తూ ఉందనుకోండి, ఒకవేళ కేంద్రంలోనే ఆయన ప్రభుత్వాలు మారినా ఇంకా ఇటువంటివి నిజంగానే ఏమైనా కుట్రలు ఉంటే అవి చాలా పెద్ద టర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. చూడాలి మరేంటో.